హ్యావిగోస్ నమస్తే, వెల్కమ్ టు టీవీ ఫైవ్. అండ్ రైట్ నౌ ఇప్పుడు మనం అమ్మాయి గారి సెట్స్లో ఉన్నాం. జీ తెలుగులో మీ అందరికీ ఫేవరెట్ షో. సో అండ్ రైట్ నౌ అందులో హీరో అయిన యశ్వంత్ గౌడ మనతో పాటు ఉన్నారనమాట. మాట్లాడదాం. హాయ్. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? నమస్తే. ఎలా ఉన్నారు మీ అమ్మాయి గారు? బాగున్నారు. ఇప్పుడే మాట్లాడాను, మీ గురించి చాలా సీక్రెట్స్ చెప్పింది. అవునా? ఓకే. సో మీరేం చెప్తారు ఆవిడ గురించి? అలా సీక్రెట్స్ అని ఏం లేదు, అన్ని ఇద్దరికి తన గురించి నాకు తెలుసు, నా గురించి తనకు తెలుసు. ఆల్మోస్ట్ 750 ఎపిసోడ్స్, 2.5 years 3 years? అవును, అయింది. 2.5 ఆల్మోస్ట్ 3 అవుతుంది. 3 అవుతుంది. సో ఏంటి అసలు జర్నీ స్టార్టింగ్ నుంచి అమ్మాయి గారు ఇప్పటి వరకు ఆడియన్స్ రిసీవింగ్ ఎలా ఉంది? ఈ క్యారెక్టర్ మీకు ఎలా చాలా బాగుంది. అంటే మాకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు చూడండి, మీరు షూటింగ్ వస్తే మేము ఇక్కడ చిత్రమందిర్ స్టూడియోలో చేస్తాము, బయట ఎక్కువ మేము వెళ్ళట్లేదు. అంటే ఆల్మోస్ట్ స్టూడియోలోనే ఉంటుంది. ఎక్కడైనా అవుట్డోర్ చేసినా కూడా ఫుల్ లాంగ్ లొకేషన్కి వెళ్తాము. సో ఆడియన్స్ని మేము ఎక్కువ మీట్ అవ్వట్లేదు. సో దానివల్ల మాకు కొంచెం ఆడియన్స్ ఫీల్ ఎలా ఉంటుందని మిస్ అవుతున్నాము. దట్స్ ద ప్రాబ్లమ్. అండ్ టీఆర్పీ గురించి చాలా బాగా వస్తుంది. టీఆర్పీ అండ్ ఆడియన్స్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. మేము ఒకసారి గ్రౌండ్ ఈవెంట్కి వెళ్ళాం బాపట్లకి. సో అక్కడ కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సో చాలా బాగా నడుస్తుంది ఇప్పుడు ప్రెసెంట్గా. సో యశ్వంత్, మీరు ఇది ఫస్ట్ డెబ్యూ తెలుగు అయితే డెబ్యూ ఇది ఫస్ట్ తెలుగు తెలుగు కన్నడలో తమిళ్లో కూడా చేశారు? తమిళ్లో కాదు, కన్నడ, ఓన్లీ కన్నడ అయిన తర్వాత తెలుగు సెకండ్. అచ్చా. కన్నడలో ఏంటి ఏం చేస్తారు? కన్నడలో కన్యాకుమారి అని కలర్స్ చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ గా నాతి చరామి అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అక్కడ రెండు మేనేజ్. అవును. సూపర్. అసలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి, మీరు ఎలా స్టార్ట్ అయ్యారు అసలు సీరియల్? అంటే నా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే 1 day కావాలి యాక్చువల్. అంటే చాలా ఒక ఈవెంట్లో కూడా చెప్పాను అండ్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అండ్ యాక్చువల్లీ షార్ట్ ఫామ్గా చెప్పాలంటే యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు లైక్ డిప్లొమా చదువుతున్నా. డిప్లొమా చదివే టైంలో 1 month గ్యాప్ వస్తుంది కదా, ఒక సెమ్ 1 year అయినప్పుడు అటు ఒక్కొక్క మంత్ గ్యాప్ ఇస్తారు కదా. సో ఆ గ్యాప్ ఇచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని ఏం చేస్తామని అట్లీస్ట్ ఎక్కడికైనా వెళ్ళి మేము పని చేస్తే పాకెట్ మనీ కావాలి, అబ్బాయిలు అలాగే థింక్ చేస్తారు కదా. సో అలా ఆలోచిస్తున్నప్పుడు ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలో మొత్తం ఆల్మోస్ట్ బెస్కామ్ అని తెలుసు కదా మీకు, బెస్కామ్లో పని చేస్తారు. సో అక్కడ వెళ్తే ఏదైనా హెల్ప్ అవుతుందని వాళ్ళు మీకు చెయ్యి పర్మనెంట్ అవ్వచ్చు అని అక్కడికి వెళ్ళాను. అక్కడ వెళ్ళిన స్టార్టింగ్లోనే నాకు 16,000 ఆఫర్ చేశారు. ఓకే. సరే, ఇప్పుడు అందరూ ఎందుకు చదువుతారు, గవర్నమెంట్ జాబ్ దొరకాలి అది ఇది అని చదువుతారు కదా. సో ఓకే, నాకు స్టార్టింగే 16,000 దొరికింది. సో ఓకే, 16,000 దొరికింది కదా. సో ఓకే ఇదే పర్మనెంట్ అవ్వచ్చు కదా అని నేను అక్కడే, అది యాక్చువల్లీ స్టార్ట్ అయింది, కాలేజ్ స్టార్ట్ అయిపోయింది. నేను జాయిన్ అయినప్పుడే ఆల్మోస్ట్ 1 month అయిపోయింది. నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. 16,000 కదా ఇక్కడ చేసుకుందాంలే అని ఇక్కడ వర్క్ చేస్తున్నాను. కాలేజ్ స్టార్ట్ అయిపోయింది, 1 month అయిపోయింది కాలేజ్ స్టార్ట్ అయ్యి. సో కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయినప్పుడు ఫోన్ చేశారు, కాలేజ్ స్టార్ట్ అయింది. సరే ఓకే, ఇప్పుడు 16,000 సంపాదిస్తున్నాను. మళ్ళీ ఒక్కసారి ఏమంటే అది గాంధీ తాత ఫేస్ చూస్తేనే మాకు మళ్ళీ వెళ్ళాలని ఉండదు. సరే ఓకే, అందరూ వర్క్ చేసేది గవర్నమెంట్ జాబ్ చేయాలని మంచిగా చదువుకుంటారు. సరే నాకు ఇప్పుడే దొరికింది కదా, పర్మనెంట్ కూడా అవుతుంది అని చెప్పారు. సరే ఇక్కడే కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. సరే కంటిన్యూ చేసే టైంలో 1 month అయిపోయింది కదా. మళ్ళీ 2 months అయినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇది ఓన్లీ కాంట్రాక్ట్ బేసిస్, ఓన్లీ ఫర్ 3 months అనేసారు. నాకు ఇక్కడ కాలేజ్ స్టార్ట్ అయిపోయింది. సెకండ్ ఇయర్కి నేను యాక్చువల్లీ ఫస్ట్ అండ్ సెకండ్ పీసీలో 6 subjects చేసుకొని క్లియర్ చేసేదే చాలా కష్టం. నేను డిప్లొమా తీసుకున్నా 12 subjects, అదే చాలా కష్టం కదా. నేను సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 16 subjects అయిపోయింది. ఓకే, ఇది అవ్వదు అసలు, 12 subjects కష్టం అంటే ఇంకా 16 subjects వచ్చింది కదా అనుకొని ఎందుకు వర్కౌట్ అవ్వదు. సరే ఇక 2 months అయిపోయింది. సరే నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే, అప్పుడు దాకా వేరే పని ఏమైనా చేద్దామని, అది కూడా ఓకే 1 year వేస్ట్ చేసాను అలాగే. సరే వద్దులే అని ఆ టైంలో మళ్ళీ నేను బెస్కామ్లోనే ఇంకొక జాబు, కరెంట్ బిల్ ఇస్తారు కదా ఇంటింటికి వెళ్ళి. కరెంట్ బిల్ అంటే ఇంత వ్యాట్స్ ఉంటుంది ఇంట్లో, కరెంట్ బిల్స్ ఉంటుంది కదా. అక్కడ వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ కూడా అంతే, అక్కడ కూడా 3 months అయింది కాంట్రాక్టర్ బేస్. బట్ అక్కడ ఏమంటే అసిస్టెంట్స్గా నేను వెళ్ళేవాడిని, కాంట్రాక్టర్ బేసిస్ కదా. సో కాంట్రాక్ట్ బేసిస్ కాబట్టి లైన్ మ్యాన్తో నేను జస్ట్ సపోర్టింగ్గా నేను బిల్స్ ఇవ్వాలి, వాళ్ళు డిస్కనెక్షన్ చేస్తారు. 15 days బిల్ ఇచ్చేది ఉంటుంది, ఇంకా 15 days డిస్కనెక్షన్ చేయాలి. ఎవరెవరు బ్యాలెన్స్ ఉంటుంది, ఎవరెవరు బిల్ కట్టలేదు అది కట్ చేయాలి, అది లైన్ మ్యాన్ చేసుకుంటాడు. నేను జస్ట్ వాళ్ళకి ఆ టైంలో 15 days నేను వర్క్ చేస్తాను కదా, ఇంకా 15 days వాళ్ళతో హెల్ప్ చేయడానికి వెళ్ళాలి. బట్ అప్పుడు ఆ టైంలో ఏమైంది, ఫుడ్కి వాళ్ళే ఇప్పించేవాళ్ళు నాకు, అసిస్టెంట్స్ కాబట్టి మేము సపోర్ట్కి వెళ్తున్నాం కదా. ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చాలా 1 month చాలా బాగానే చూసుకున్నారు.
1 మంత్ అయినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు సరే ఆ, నేను వర్క్ నేర్చుకున్నా కదా ఫాస్ట్గా నేర్చుకున్నప్పుడు నేనే వెళ్ళి ఫాస్ట్గా కొట్టేసేవాడిని. ముందైతే చాలా టైం తీసుకునేవాడిని, 2 అవర్స్ ఫాస్ట్గా ఫినిష్ చేసేవాడిని నేర్చుకున్నప్పుడు. సో అప్పుడు ఏం చేశారంటే అయిపోయే టైంలో వాళ్ళు నువ్వు ఒకడినే వెళ్ళి చేసుకోరా అని పంపించేవాళ్ళు నన్ను. సరే నేను ఒకడినే వెళ్ళి చేసుకొని వచ్చే టైంలో ఏం చేశారంటే ఓకే అయిపోయిందా సరే భోజనం కూడా లైక్ 2 నేను 3 వరకు చేస్తూనే ఉన్న వర్క్. వాళ్ళు భోజనం కూడా రావట్లే అప్పుడు ఫినిష్ చేశారు కదా ఒకేసారి ఇంటికి పంపించేద్దామని. సరే అని నేను నాకు కూడా అదే కావాల్సిందే కదా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలని, ఇంటికి వెళ్ళి తినొచ్చులే అని. సో ఆల్మోస్ట్ నేను వెళ్ళే టైంకి 3-4 కని పంపించేవాళ్ళు. సో నేను అప్పుడు డబ్బులు లేవు, మంత్లీ ఒకేసారి వచ్చేది అప్పుడు. సో నేను అప్పుడు చాలా టైమ్స్ వెళ్తూ నడుచుకుని వెళ్ళినప్పుడు ఒక టెంపుల్ ఉంటుంది అక్కడ, నేను రెగ్యులర్గా వెళ్ళే స్పాట్లో ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో ప్రసాదం ఇస్తారేమో అని అక్కడ వెళ్ళేవాడిని నేను. అక్కడ ప్రసాదం కోసం వెయిట్ చేసేవాడిని, ఆ టైంలో ఉంటుందేమో అని. చాలా టైమ్స్ ఒకసారి ఉండేది, ఒక్కొక్కసారి డిసప్పాయింట్ అయిపోయేవాడిని. అక్కడ దాకా వెళ్ళే టైంలో క్లోజ్ అయిపోయేది టెంపుల్. అప్పుడు ఒకసారి అలాగే నా ఫాదర్ ఒకసారి ఫోన్ చేశారు నాకు, తిన్నావా ఎక్కడ ఇంకా అక్కడే ఉన్నావా లేదంటే ఇంటికి వెళ్తున్నావా అని ఫోన్ చేశారు. నేను లేదు వెళ్తున్నాను అయిపోయింది, ఇప్పుడు నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను, తినవా లేదా అంటే లేదు ఇంకా తినలేదు, ఆయన ఇప్పించట్లేదు ఇప్పుడు ముందు ఇచ్చేటట్టు. ఎందుకు ఎప్పటి నుంచి ఇది అంటే లేదు ఆల్మోస్ట్ చాలా డేస్ అయింది నాకు ఇప్పించట్లేదు అంటే, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, మేము వర్క్ చేసేది భోజనం కోసమే, మేము కష్టపడేదే భోజనం కోసం, నువ్వు దాన్నే వదిలేకుండా నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే అది చాలా తప్పు. ఎంతైనా పర్లేదు నువ్వు ఫస్ట్ ఫుడ్ బాగా తిను, అది నువ్వు కరెక్ట్గా ఉంటే నువ్వు వర్క్ చేసేలా అవుతుంది కదా అని. అప్పుడు నా ఫాదర్ అప్పటి నుంచి ఇచ్చేవాళ్ళు. అప్పుడు నేను డిసైడ్ అయ్యా, ఇప్పుడు కూడా అంతే, ఎంత ఖర్చు అయినా పర్లేదు ఫుడ్ అయితే నాకు బాగా ఉండాలి, బాగా తినాలని ఫిక్స్ అయిపోయా. అప్పుడు మా ఫాదర్ చెప్పిన అదే మైండ్లో పెట్టుకున్నాను నేను. అంటే ఆ వర్క్ కూడా అంతే స్ట్రెస్ ఉండేది ఎప్పుడు, ఎందుకంటే అక్కడ చాలామంది కొంచెం లో పవర్టీ వాళ్ళు ఉంటారు కదా, పాప వాళ్ళకి ఏంటంటే స్లమ్, ఆడగోడి స్లమ్ అని ఉండేది అక్కడ. నేను అక్కడ వెళ్ళే టైంలో పాపం వాళ్ళకి బ్యాలెన్స్ అరియర్స్ ఉంటుంది కదా, అదే వాళ్ళది ఆల్మోస్ట్ 15,000 20,000 ఉండేది అరియర్స్. అంటే నేను అప్పుడు షాక్ అయిపోయాను. మేము ఒకసారి చేయకపోతే వాళ్ళు కట్ చేస్తారు, బట్ అక్కడ చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు, మొత్తం స్లమ్ వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా వచ్చి కట్ చేస్తారంటే వాళ్ళని కొట్టేవాళ్ళు. నాకు చాలా టైమ్స్ నేను పరిగెట్టి వెళ్ళిపోయాను, నేను చాలా టైమ్స్ చూడడానికి వచ్చాను, నేను జస్ట్ ఆఫ్ చేయడానికి వెళ్ళినప్పుడు వచ్చి వాళ్ళు ఎవరైనా చూసుకుంటారు, ఎప్పుడు ఎవరైనా వచ్చారంటే ఫోన్ కాల్స్ వెళ్ళిపోతుంది వాళ్ళకి, వచ్చారు కరెంట్ బిల్ వాళ్ళు వచ్చారు మళ్ళీ కట్ చేస్తారేమో అని ముందే వచ్చేస్తారు. సరే అని ఇది ఎందుకో నేను యాక్చువల్లీ నన్ను కొట్టడానికి వచ్చేసారు, నేను పరగొట్టుగానే వెళ్ళిపోయాను నేను. అప్పుడు డైరెక్ట్గా అప్పుడు ఆ వర్క్ ఎలా నేను డ్రాప్ చేశానంటే, ట్రాన్స్ఫార్మర్ రీడింగ్ ఉంటుంది తెలుసా, డేంజర్ అని పెట్టారు కదా, అక్కడ డేంజర్లో అది యాక్చువల్లీ మా పని కాదు, వాళ్ళ కాంటాక్ట్లో వాళ్ళు చెప్పుంటారు మాకు ముందే, మీ పని ఏమైనా ఉంటే ఇంతే ఉంటుంది, మీకు ఓన్లీ బిల్స్ ఇవ్వాలి, నో స్విచ్ ఆఫ్ చేయడానికి కానీ కట్ చేయడానికి మీకు ఆప్షన్స్ ఉండదు. అండ్ మీ హెల్త్ వాళ్ళకి మాకు లైన్ మెయిన్ పర్మనెంట్గా ఉంటుంది కదా, వాళ్ళకైతే ఇంత పెన్షన్ కానీ ఏమైనా ఇస్తారు, మాకు అవన్నీ ఏమి ఉండదు. మా లైఫ్కి ఏమైనా అయితే ప్రాబ్లం అయితే వాళ్ళు ఏమి మమ్మల్ని చూసుకోరు, జస్ట్ చెప్పుంటారు కదా ముందే అగ్రిమెంట్లో అవన్నీ ఉంటుంది. సో ఈయన ఏం చేసేవాడు అంటే, నేను బాగా చేసేవాడిని కదా, మొత్తం ఏరియా ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అన్నీ నేర్చుకునేవాడిని నేను. అప్పుడు ఈయన ఏం చేసేవాడంటే, వెళ్ళి ట్రాన్స్ఫర్ మీటింగ్ కూడా తీసుకోరా అని నన్ను పంపించేవాడు ఆయన. అప్పుడు అది నా పని కదా, భయం ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు ఏమో డేంజర్ అని ఉంటుంది, మళ్ళీ వాళ్ళకైతే కొంచెం టెక్నిక్ ఉంటుంది ఏముంటుంది, అది నాకు ఫాదర్కి ఒకసారి చెప్పాను, నువ్వు వదిలేసా అని చెప్పారు. అయినా కూడా ఎందుకు ఇంత రిస్క్ తీసుకొని అని అక్కడ వదిలేసాను నేను. అది వదిలేసి తర్వాత అది కూడా అయిపోయింది. మళ్ళీ యాక్చువల్లీ నేను యాక్టింగ్ ఫీల్డ్ కింద ముందు సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది నాకు, అది చేయాలని. సో అప్పుడు నేను సరిగమప ఇప్పుడు జీ తెలుగులో హీరోగా చేస్తున్నా, బట్ అప్పుడు జీ కన్నడలో సింగింగ్ కాంపిటీషన్ వెళ్ళా ఒకసారి. అప్పుడు నాకు ఇంకా 18 కూడా అవ్వలేదు నాకు. అప్పుడు వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. బట్ అప్పుడు నేను ఫస్ట్ మెయిన్ ఏంటంటే సంగీతం రావాలి, సరిగమప రావాలి, ఎన్ని కాంపిటీషన్ అక్కడ బుక్ ఇస్తారు కదా, ఆ బుక్లో ఉంటుంది 2-3 పేజెస్ మేము రాయాలి, ఏమని ఎన్ని స్టేజ్ కాంపిటీషన్ అటెండ్ అయ్యారు, ఎన్ని ప్రైజ్ వచ్చింది, ఎన్ని అవార్డ్స్ గెలిచారు, ఎన్ని కాంపిటీషన్స్, అవన్నీ ఉంటుంది. అవన్నీ నేను ఏం అంటే నేను అన్నీ చూశాను కదా, ఓకే ఎన్ని కాంపిటీషన్స్ అటెండ్ అయ్యారు, నో 0. సరిగమప నేర్చుకున్నారా, 1 మంత్ నేర్చుకున్నా, 1 మంత్ వెళ్ళాను, బట్ నాకు చాలా కష్టమైపోయింది. తర్వాత ఎన్ని అవార్డ్స్ వచ్చింది 1 అలా రాసినప్పుడు ఎందుకు తీసుకుంటారు, మేము రావాలి కదా, సరిగమప నేర్చుకోవాలి, లేదంటే మా దగ్గర ఏమైనా టాలెంట్ ఉండాలి, అవన్నీ నాకు అప్పుడు ఏం లేదు కదా. బట్ ఓకే జస్ట్ వెళ్తే ఏమైనా అవుతుందేమో అని వెళ్ళాను. బట్ అప్పుడు నాకు 1 మంత్ గ్యాప్, ఇంకా నేను 18 కంప్లీట్ అవ్వడానికి 1 మంత్ టైం ఉండేది అప్పుడు నాకు. సరే అని నేను వెళ్ళేది అప్పుడు, ఓకే అది సెలెక్ట్ అవ్వలేదు కాబట్టి అలాగే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూనే వెళ్ళాను నేను. సో అప్పుడు దానికన్నా ముందు నేను రీల్స్ చేసేవాడిని ఇన్స్టాగ్రామ్లో, జస్ట్ ఇన్ఫ్లుయెన్స్గా ఏదైనా మూవీ ప్రమోషన్స్ వస్తే అది చేసేవాడిని. టిక్టాక్లో
కాన్సెప్ట్ వీడియోస్ చేసేవాడిని. ఓకే. అంటే జస్ట్ ఎలాగో నన్ను చూడాలి, ఆడియన్స్ చూడాలి, వాళ్ళకి నేను రీచ్ అవ్వాలి, ఐ షుడ్ మేక్ దెమ్ హ్యాపీ, అలా అని నేను జస్ట్ నాకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెట్టుకొని, లేదు ఏమైనా చేయాలి కంపల్సరీ అని కాన్ఫిడెంట్ పెట్టుకొని, నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి మెయిన్లీ. సో దానికోసం నా కోసం నేను చేసేవాడిని. అప్పుడు చేస్తూ చేస్తూ అది ఇక్కడ దాకా తీసుకొచ్చింది నన్ను. ఇప్పుడు నేను ఉన్నానంటే, నన్ను ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నానంటే బికాస్ ఆఫ్ దట్ ఇన్స్టాగ్రామ్ ఓన్లీ. అంటే ఎలాగో వస్తుంది ఆప్షన్స్ చాలామందికి. నేను చెప్పేది అదే అందరికీ ఏమంటే, కాన్సన్ట్రేట్ చేయండి. రీల్స్ అంటే చాలామంది తిట్టుకుంటారు ఇప్పుడు ఈ టైంలో అలా అయిపోయింది. అది కొంతమంది పాజిటివ్గా ఉండేది నెగిటివ్గా కన్వర్ట్ చేసుకుంటున్నారు. అది వాళ్ళు ఎలా యూస్ చేసుకుంటారు, ఎలా వాడుకుంటారని వాళ్ళకు ఉంటుంది, అది వాళ్ళకు ఉండాలి. చాలామంది చేస్తారు. ఇప్పుడు చాలా టఫ్ అయిపోయింది ఈ రీల్స్ వచ్చి, అండ్ చాలా ఈజీగా కూడా దొరుకుతున్నారు యాక్టర్స్, అండ్ చాలా కష్టం కూడా అయిపోయింది, కాంపిటీషన్ కూడా ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడు చాలా ఈజీ ఉంది యాక్చువల్లీ టు అర్న్ మనీ ఆల్సో, టు కమ్ టు ఇండస్ట్రీ ఆల్సో చాలా ఈజీ ఉంది అప్పుడు కంపేర్ చేస్తే. సో అండ్ అప్పుడు నేను ఇవన్నీ చేసుకొని జస్ట్ వర్క్ చేస్తూ వెళ్ళేవాడిని నేను. అప్పుడు అక్కడ వర్క్ చేశాను కదా, ఇవన్నీ నేను జాబ్ వదిలేసినప్పుడు నా ఫాదర్ చెప్పారు, నువ్వు ఏదైనా చేసే టైంలో పెళ్లి చేసుకునే ముందే చేసుకో. ఏమన్నా నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళాలంటే నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చేయాలవ్వదు, ఏమన్నా చేస్తే బిఫోర్ మ్యారేజ్ ఓన్లీ చేసుకో అని చెప్పేవారు. సో ఓకే, చేసే టైంలో నేను వర్క్ జాయిన్ అయ్యాను. అప్పుడు వేరే వాళ్ళ మాట వినాలి కదా, మేము ప్రైవేట్ కంపెనీ అంటే వాళ్ళు చెప్పింది చేయాలి, అవన్నీ చేయాలి. సరే అని నేను అది వదిలేసినప్పుడు సరే నా ఫాదర్ చెప్పారు, నువ్వు ఏమైనా చేస్తే ప్రైవేట్ కంపెనీ వద్దు, ఓన్ బిజినెస్గా ప్లాన్ చేయి. ఏదైనా నువ్వు ఓన్ బిజినెస్ చేసుకుంటే నువ్వు ఎప్పుడైనా హాలిడే తీసుకోవచ్చు, ఎవరి మాట వినాలని లేదు, నువ్వు ఓన్గా ఏమైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో అప్పుడు నేను ఇంకా ఆప్షన్ చేయాలంటే, నా ఫ్యామిలీలో మొత్తం అప్పుడు మీకు తెలుసు కదా ఎవరు అంతా చదివేవాళ్ళు కాదు. అప్పుడు ఏమైంది, మా ఫ్యామిలీలో కొంచెం ఎలక్ట్రీషియన్స్ ఉండేవాళ్ళు. సో ఎలక్ట్రీషియన్ తీసుకో, నీకు ఒక బిల్డింగ్ దొరికితే చాలు, అట్లీస్ట్ నీకు 1 yearలో ఒక 2 buildings దొరికితే చాలు అని అలా మైండ్, వాళ్ళు గ్రోత్ అయ్యారు కదా మా ఫ్యామిలీ వాళ్ళు, కొంచెం ఓకే వాళ్ళు చూసుకోని నువ్వు అక్కడ వెళ్ళు అని పంపించారు. అక్కడ వెళ్ళాను, ఎలక్ట్రీషియన్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండేది అప్పుడు, అంటే లైక్ సైనస్ ఉంటుంది నాకు, డస్ట్ అలర్జీ అవ్వదు నాకు. సో అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఈజీ అయిపోయింది కొంచెం, నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి. అక్కడ సర్క్యూట్ వైర్ 3mm 2mm వైర్ అని ఉంటుంది, ఆ సర్క్యూట్ చేయాలి. తర్వాత వాల్స్ని కొట్టాలి, డ్రిల్ చేయాలి. ఆ డస్ట్ మొత్తం నా హెడ్ మీద, మొత్తం ఐస్కి ఇక్కడ మొత్తం ఉండేది ఆ డస్ట్ అలర్జీ కదా. సో చేసేవాడిని, చాలా కష్టమైంది. అది ఒక 3 months 4 months చేశాను. కొంచెం ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఏమైనా నా ఇంట్లో ఏమైనా ప్రాబ్లం వస్తే నేనే చూసుకుంటా, అట్లీస్ట్ నేర్చుకున్నా కదా. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఎలా అంటే, ఏం చేసినా ఏమైనా అట్లీస్ట్ అన్ని పని చేసి ఉంటాం కదా, ఇది రాదు అని ఏముండదు, అన్నీ తెలిసి ఉంటుంది ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి. అంటే ఈజీగా దే కెన్ మేనేజ్. ఇప్పుడు ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కరెంట్ స్విచ్ రావట్లేదు అంటే, దే విల్ గో ఫర్ ఎవరైనా పిలుస్తారు ఎలక్ట్రీషియన్ని, ఇదేమో పోయింది చూడండి. దే వోంట్ ట్రై టు డూ ఎనీథింగ్. ఇప్పుడు నా ఫ్యాన్ ఏమైనా రిపేర్ అయ్యంటే ఐ విల్ ట్రై టు రిమూవ్, అండ్ ఏమైంది, కనెక్షన్ లూజ్ అయిందా, ప్లగ్ ఏమైనా పోయిందా, అంటే లైక్ ఏదైనా ఓర్డర్ ఫిట్ చేయాలంటే స్విచ్ బోర్డ్ ఏమైనా లూజ్ కనెక్షన్ అని నేనే చెక్ చేసి చేసుకుంటా. సో అలా అంటే నేను చేసిన అన్ని వరకు నాకు కొంచెం హెల్ప్ అయింది. ఇప్పుడు కరెంట్ ఎవరైనా ఫ్యూజ్ తీసినప్పుడు, నేను కరెంట్ బిల్ తీసుకున్నప్పుడు ఎంత వ్యాట్స్ వచ్చింది ఇంట్లో అని అన్ని చేసిన వర్క్ చేశాను కదా. సో నాకు ఒక ఐడియా ఉంది, ఏమైనా చేయొచ్చు, ఐ కెన్ మేనేజ్ ఎనీథింగ్ లైక్ దట్. సో అదొకటి ఉంది. తర్వాత అక్కడ వెళ్ళాను. అప్పుడు అది చాలా డ్రిల్ అన్నీ కష్టం అయిపోయింది కదా. సో నేనే వదిలేసా, అది వద్దు, ఎందుకంటే డస్ట్ అలర్జీ కాబట్టి వద్దులే అని, నాకు చాలా రిస్క్ ఇది అని నేనే వదిలేసాను అక్కడ. తర్వాత ఇవన్నీ పని చేస్తున్నప్పుడు నా బ్రదర్ నా ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడు నా అమ్మ చూసుకునేది వాడిని. సో వాడు పెళ్లి తీసుకొని ఇప్పుడు ఒక ఫార్మసీలో హెచ్ఆర్ అయ్యాడు. సో అక్కడ ఏంటంటే, ఆ ఫార్మసీలో మొత్తం బెంగళూరు సప్లై అక్కడే చేస్తారు. మొత్తం బెంగళూరుకి టాబ్లెట్ సప్లై చేస్తారు. ఒక మంచి బ్రాండ్ అది. అంటే నాట్ ప్రిపేరింగ్ కాదు, జస్ట్ ప్యాకేజింగ్ ఉంటుంది, మొత్తం ఉంటుంది. మేము జస్ట్ ప్యాకేజ్ చేసి పంపించాలి. మీకు బెంగళూరుకి మొత్తం సప్లై చేయాలంటే ఎంత కష్టం ఉండదు అర్థం చేసుకోండి. అక్కడ ఎలా అంటే, మార్నింగ్ 7కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మా ఫోన్ని వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఫోన్ యూజ్ చేయాలి, ఆప్షన్ ఉండదు. చైర్స్ ఉండదు కూర్చోడానికి. సో పొద్దున్నే వెళ్తే A to Z వరకు ర్యాక్ ఉంటుంది. A to Z వరకు ర్యాక్ అంటే, ఏలో ఒక కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఫార్మా, గ్లెన్మార్క్, ఏదో ఒక కంపెనీ ఉంటుంది. ఒక్క కంపెనీ బ్రాండ్ చాలా ట్యాబ్లెట్స్ అవన్నీ చాలా ఉంటాయి కదా. సో అక్కడ చాలా ఉండేది. అప్పుడు అది ఒక్కొక్క ర్యాక్లో 3 members ఉండేవాళ్ళు. ఫుడ్ అయితే చాలా బాగా ఇచ్చేవాళ్ళు. బట్ నేను చాలా టైమ్స్ ఈ సన్లైట్ని చూడలేదు ఎక్కువ, లోపలనే ఉండేవాడిని. చాలా గ్లో వచ్చేసింది ఫేస్లో, వైట్ అయిపోయా. ఆ ట్యాబ్లెట్స్ మధ్య ఉంటే కొంచెం ఏమో అలా ఉంటుందంట, కొంచెం గ్లో వచ్చేస్తుంది. అండ్ లోపలనే ఉంటాం కదా. నేను సన్రైజ్ని చూడలేదు, మార్నింగ్ వచ్చే టైంలో చూశాను అంతే. పొద్దున్నే వస్తాను కదా వర్క్కి, అప్పుడు చూసేవాడిని అర్లీ మార్నింగ్స్ అన్ని. తర్వాత
అక్కడ వెళ్ళాను. ఒక్కొక్కసారి అక్కడ నాకు చాలా కష్టం అయిపోయింది వర్క్ చేయడానికి. ఎందుకంటే మొబైల్స్ ఉండదు. కూర్చోడానికి అసలు 7:00 వెళ్తే స్టార్ట్ అయితే మళ్ళీ 11:30కి ఒక కాఫీ బ్రేక్ ఉంటది. తర్వాత 1:00కి ఫుడ్ బ్రేక్ ఉంటది. తర్వాత 4:30కి ఒక కాఫీ బ్రేక్ ఉంటది. నేను కాఫీని 2 టైమ్ తాగేవాడిని. ఎందుకంటే కొంచెం గ్యాప్ దొరుకుతుంది కదా కూర్చోడానికి. అప్పుడు మేము ఇక్కడ అలా కూర్చున్నాం అనుకోండి, ఎక్కడైనా టానిక్స్ ఉంటుంది కదా, టానిక్స్ పైన కూర్చోవాడిని. ఆ ర్యాక్ ఉంటుంది, ఒక ప్యాక్ చేసి ఉంటారు కదా, అలా కూర్చుంటే అక్కడ ఒక మేనేజర్ ఉండేవాడు, అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి లేవండి అలా కూర్చోకూడదు, అది అన్ని ఇదైపోతుంది, పగిలిపోతుంది, తర్వాత మేనేజర్ సూపర్వైజర్ వస్తే తిట్టాడు, నించోండి. నా బ్రదర్ ఇచ్చారు అక్కడ, బట్ అయినా నాకు అది ఏం లేదు. వర్క్ అంటే వర్క్ అంతే వాళ్ళకి. అలా నాకు కూర్చోడానికి కూడా నాకు అంతగా లీనియన్స్ లేదు, కూర్చోడానికి లేదు. తర్వాత చాలా నాకు కష్టం అయిపోయింది. సో నేను టీ 2 టైమ్స్ తాగేవాడిని. టైం అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ ఎక్కడ దొరుకుతుంది అని. తర్వాత ఫుడ్కి వెళ్ళే టైంలో 12:30 ఆర్ 1కి బ్రేక్ ఇచ్చేవారు. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ అంతే బ్రేక్. ఆ 15 మినిట్స్లో మేము క్యూలో నించుంటాం కదా, ఆ క్యూలో నించోవాలి. తర్వాత ఇంకా వాష్ చేయడానికే క్యూ ఉంటుంది, అక్కడ మేమే వాష్ చేయాలి, మళ్ళీ కూర్చోపెట్టాలి. అక్కడే మేము ఒక 15 మినిట్స్లో తినేసి రావాలి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ లేట్ అయినా కూడా తిట్టేవాళ్ళు. అప్పుడు నేను ఇది ఎందుకో చాలా రిస్క్ అయిపోయింది. అప్పుడు నేను చేశాను ఎక్కువ చాలా టైమ్స్ ఏమైపోయిందంటే వాళ్ళు మైక్ పెట్టుకుని ఉంటారు. ర్యాక్ ఎవరిదని ఎక్కువ అయింది అనుకోండి, తిడతారు, ఎందుకు మీ క్లియర్ అవ్వలేదు, చేయండి అని. నేను ఒక్కొక్కసారి ఏం చేసేవాడిని అంటే వాష్రూమ్ వెళ్ళిపోయేవాడిని. అట్లీస్ట్ అక్కడ టైం స్పెండ్ చేయాలి, సైలెంట్గా అప్పుడు రెస్ట్ తీసుకొని కొంచెం అక్కడే నించొని టైం వేస్ట్ చేసేవాడిని. ఒక్కొక్కసారి చాలా టైమ్స్ అక్కడ మైక్ ఉంటుంది, ఒక మైక్ ఉంటుంది. ఆ మైక్లో వాష్రూమ్ ముందే ఉంటుంది. వీళ్ళు ర్యాక్లో 3 మెంబర్స్ ఉంటారు కదా, నేను వెళ్ళి చాలా సేపు అయింది కాబట్టి ఇంకా రాలేదు సార్, ఇక్కడ ర్యాక్ ఎక్కువ అయిపోయింది, ఆయన పిలవండి, చాలా టైం అయిపోయింది అని పిలిచేవాళ్ళు. యశ్వంత్ ఎక్కడ, ఇంకా రాలేదు, మీరు రండి అని పిలిచేవాళ్ళు. అప్పుడు ఇది ఇంత రిస్క్ అయిపోయింది నాకు. అక్కడ నాకు అనిపించింది, ఎందుకు నేను చదవలేదు, అక్కడ చదవాలనిపించింది నాకు. సో ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ సార్ ఏమైనా. బట్ ఆ టైంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నాను ఓకే, బట్ ఏమో లక్ కానీ హార్డ్ వర్క్ కానీ గాడ్స్ గ్రేస్ అంతే. బట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ అనిపించింది నాకు చాలా టైమ్స్, నేను వాష్రూమ్లో ఏడ్చాను ఎక్కువ, ఎందుకు నేను వదిలేశాను అని. సో అలా అనిపిస్తుంది. అంటే అంత ప్రెషర్ కదా, నేను మంచిగా చదువుకుంటే నేను ఎక్కడ అట్లీస్ట్ కూర్చొని వర్క్ చేసేవాడిని కదా. సో చాలా కష్టం అయిపోయింది. సరే ఓకే అని అక్కడ నేనే ఇవన్నీ చెప్పుకునే ఇంటికి వెళ్ళే టైంలో నేను 9:30 అయిపోయేది. 7కి వచ్చి నేను అట్లా ఇంట్లో వాళ్ళతో టైం కూడా స్పెండ్ చేయాలి అవ్వట్లేదు నాకు. సరే ఒక 6 months చేశాను, అక్కడ కూడా వదిలేసాను, ఇదైనా ఎందుకో వద్దు, సెట్ అవ్వట్లేదని. అప్పుడు నేనే చెప్పాను, అమ్మ ఇది ఎందుకో సెట్ అవ్వట్లేదు నాకు, అందుకే బైక్ కొంచెం క్రేజ్ కూడా ఉంటుంది కదా బైక్ రైడ్ చేయాలని, అందుకే మేము బైక్ తీసుకుంటా నేను. బైక్ చేస్తే అట్లీస్ట్ పేమెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, తర్వాత నాకు ఆప్షన్స్ కూడా చాలా వస్తుంది, బైక్ ఉంటే ఎక్కువ పేమెంట్ కూడా వస్తుంది, అవుట్డోర్ కాబట్టి మాకు అంత స్ట్రెస్ కూడా ఉండదు, ఏమైనా చేసుకోవచ్చు అని బైక్ ఇప్పించు అని అనేవాడిని. సరే ఓకే అని అప్పుడు నాకు ఇంకా చెప్పాను కదా, అప్పుడు నాకు 18 కంప్లీట్ అయ్యి బైక్ కూడా తీసుకున్న. బైక్ చేసే టైంలో ర్యాపిడో కూడా చేశాను నేను. ర్యాపిడో వెళ్ళి అక్కడ 600 రూపీస్ ఏమో చేసేవాడిని ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంది క్రేజ్ ర్యాపిడోకి, బట్ అప్పుడు అంత క్రేజ్ లేదు ర్యాపిడోకి. సో ర్యాపిడోలో నేను బైక్కి 300 రూపీస్ పెట్రోల్ పెట్టేవాడిని, ఇంకా 300 రూపీస్ అర్న్ చేసేవాడిని. 600 రూపీస్ బైక్కి 300 రూపీస్ పెట్రోల్ పోయేది నేను వెళ్ళే స్పీడ్కి అన్ని. అప్పుడు నాకు బ్యాక్ పెయిన్ వచ్చేది, మళ్ళీ ఆ డస్ట్ మొత్తం వచ్చేది, ట్యాన్ అయిపోయేవాడిని, ఐస్ మొత్తం రెడ్ అయిపోయేది. సో అప్పుడు ఈ 300 కోసం పెట్రోల్కే పోతుంది, ఇంకా 300 రూపీస్ కోసం నేను ఇంత కష్టపడాలా అని సార్ అది కూడా ఆపేశాను. వద్దులే, చాలా ఏమేమో చేసేసాను వర్క్ సార్ నేను. తర్వాత ఇవన్నీ చూసినప్పుడు నా ఫ్యామిలీ ఫైనల్గా అదే ఇప్పుడు చెప్తాను అది ఎలా ఎంట్రీ అయ్యానంటే. సో వీళ్ళు మళ్ళీ పిలుస్తున్నా షార్ట్కి, అంత టైం లేదు. సో ఐ విల్ టెల్ యూ. సో ఇప్పుడు అక్కడ నేను అన్ని వర్క్ చేసే టైంలో నా ఫ్యామిలీలో ఒక పని చేశారు. ఓకే ఇవన్నీ వద్దులే అని నా మదరే ఒక పని చేసి ఆర్త్వే బ్రాడ్బ్యాండ్ జాయిన్ అయ్యాను. ఆర్త్వే బ్రాడ్బ్యాండ్ జాయిన్ అయినప్పుడు కొంచెం అక్కడ కొంచెం ఆ 16,000 రికవరీ అయింది నాకు పేమెంట్. ఓకే స్టార్టింగ్ చేసేవాడిని కదా, ఆ పేమెంట్ మళ్ళీ వచ్చింది 16,000. సో అది అయిన తర్వాత అక్కడ కూడా మంచిగా చేసుకునేవాడిని. తర్వాత అది అయిన తర్వాత నేను అది కూడా కొంచెం ఎక్కువ అయింది వర్క్ అని నేను యాక్ట్ బ్రాడ్బ్యాండ్కి జాయిన్ అయ్యాను. యాక్ట్ బ్రాడ్బ్యాండ్ జాయిన్ అయినప్పుడు అక్కడ కొంచెం పేమెంట్ కొంచెం ఎక్కువ అయింది, అక్కడ ఇంకా 25,000 అయింది. ఇది చేసే టైంలో ఒక ఏరియాకి మేము వెళ్ళి ప్రమోషన్ చేసేవాడిని బ్రాడ్బ్యాండ్ది. బట్ చాలా చేసి ఎండ్ ఆఫ్ ద డే అమ్మాయి గారి వరకు వచ్చారు. సో అది యాక్ట్ బ్రాడ్బ్యాండ్ జాయిన్ అయినప్పుడు ఎలా దొరికింది ఛాన్స్ అంటే, బ్రాడ్బ్యాండ్ చేసే టైంలో మేము ప్రమోషన్ చేయాలి కదా, ఇంటింటికి వెళ్ళి డోర్ నాక్ చేయాలి, పాంప్లెట్స్ ఇవ్వాలి, బ్యానర్ కట్టాలి. ఆ టైంలో ఒక షూటింగ్ హౌస్ ఉండేది, అక్కడ చూసినప్పుడు షూటింగ్లో జూనియర్ ఆర్టిస్ట్ అన్ని షూట్ చేసేవాళ్ళు.
అప్పుడు చూసినప్పుడు అనుకున్నా సరే నేను ఎప్పుడో ఎలా అవుతాను అది అని అనుకుని వెళ్ళేవాడిని. అప్పుడు ప్రమోషన్ చేసే టైంలో మొత్తం బ్యాగ్స్లో పాంప్లెట్స్, నో పార్కింగ్ బోర్డ్స్ ఉండేది. మొత్తం స్వెట్ అయిపోయేది. చూడడానికి మొత్తం ఫార్మల్స్ తీసుకుని వెళ్ళేవాడిని. ఇంటి నుంచి ఒకటి ఏదో ఐటీ కంపెనీలో పని చేస్తున్నట్టేమో అనుకునేవాళ్ళు. బట్ ఇక్కడ వచ్చి రోడ్లలో పాంప్లెట్స్ ఇచ్చేవాడిని, అలా ఇచ్చేసేవాడిని. సరే ఓకే అని అప్పుడు చేసే టైంలో ఆ టైంలో నాకు ఇక ఫేస్బుక్లో ఒక మెసేజ్ వచ్చింది, మీరు చేస్తారా, ఇంట్రెస్ట్ ఉందా మీకు యాక్టింగ్ అది ఇది అని. సో అప్పుడు సార్ ఉంది అని అప్పుడు ఒక ఛాన్స్ వచ్చి అప్పుడు నేను ఇండస్ట్రీకి ఎంట్రీ అయ్యాను. అప్పుడు నేను ఎక్కడ చూశాను కదా ఇక్కడ హౌస్లో అక్కడ చేస్తానని, అదే ఇంట్లో నేను హీరోగా చేశాను ఇక్కడ కన్యాకుమారి సీరియల్లో. సో దట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్ ఫర్ మీ. సో అక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ దాకా తీసుకొచ్చింది నన్ను. సో ఇంకా ఏమేమో చేశాను పని, బట్ ఇప్పుడు టైం లేదు కాబట్టి మీకు చెప్పాలవ్వట్లేదు. సో ఫైన్ ఇప్పుడు దాకా వచ్చాను. సో కూర్చోద్దాం ఎక్కడైనా, మళ్ళీ ఇంకొకసారి నేను వస్తాను మీ టీవీ5కి. సో మచ్ వచ్చేద్దాం. మంచి జర్నీ అసలు. థ్యాంక్ యూ చాలా పెద్ద జర్నీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.